విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులకు, సోదరిమణులకు అందరికి కూడా నా నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. నేను మీ అందరి ద్వారా కోరుకునేది ఏమంటే, ఆయన్ని అభిమానించే వ్యక్తిగా మన నియోజకవర్గంలో రాజుపేట రోడ్లో శిలా విగ్రహము, అదేవిధంగా గుడిపల్లి రైల్వే స్టేషన్ కూడలిలో ఎన్టీ రామారావు విగ్రహం మరియు మల్లానూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి గతంలో కూడా కోరడం జరిగింది. అది ఇంకా జరగలేదు. దయచేసి ఆ యొక్క 3 ప్రాంతాల్లో కూడా ఆ మహానుభావుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ తపాలా బిల్లును కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మనం గతంలో కూడా కోరడం అయింది. అది కూడా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇందులో ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కాకపోతే 29 సంవత్సరాలుగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కోరుతూనే ఉన్నాము. కానీ కొన్ని రాజకీయాల కోణాలతో వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇవ్వకుండా చూస్తున్నారు. దయచేసి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరందరూ కూడా చొరవ తీసుకుందేనో ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ ఏమైనా రాజకీయ అడ్డంకుగా ఉంటే కనుక ఉద్యమం చేసైనా మన యొక్క ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చే విధంగా కూడా మీరందరూ కూడా తోడ్పాటు చేయాలి. ఒక్కరోజు నిరాహార దీక్షను కూడా యావత్ ఆంధ్ర ప్రజలు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకం కానీ అందరూ కూడా ఒక తేదీని నిర్ణయించుకొని ఆ రోజు ఒక నిరాహార దీక్షను ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ను యావత్ భారతదేశంలో మనము వినిపించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే 29 సంవత్సరాలు అయిపోతూ ఉంటే ఇటువంటి మహానుభావుడు ఎక్కడ అరుదుగా ఉంటాడు. ఆయన సినిమా నటుడే కాదు, రాజకీయాల్లో కూడా బలుగు బలహీన వర్గాల వారికి చేయూతనిచ్చి ఈరోజు ఆయన అందరి నోట్లో ఉన్నారంటే, అందరి మధ్యలో ఉన్నారంటే అటువంటి రాజకీయ నాయకునికి కూడా ఇచ్చేటువంటి భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి దయచేసి పత్రికా విలేకరులు కూడా ఉన్నారు, మీరే దీన్ని హైలైట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ దేశంలో కోరుతా ఉన్నట్లే భారతరత్న ఇచ్చేవాళ్ళు కనీసం ఎన్టీ రామారావుకి ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి ఒక్కరోజు నిరాహార దీక్షలు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడాను ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని ఏదో ఒక నిర్ణయం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఎందువల్ల అంటే ఇది మన కుప్పం నియోజకవర్గం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ఆయన దృష్టిగా తీసుకుపోతున్నాం. ఆయన కూడా సిద్ధంగా ఉండాలి. ఒకరోజు నిరాహార దీక్షకు ఆయన కూర్చొని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ తెలుగు ప్రజలు కానీ ఒక్కరోజు నిరాహార దీక్ష చేసి ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ దయచేసి రానున్న ఎన్టీఆర్ జయంతి రోజుకైనా మంచి వార్త వినాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటూ ఈ సదావకాశం కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. జై తెలుగుదేశం.